హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృతికాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వైట్ బఠానీ చాట్ అండి. దీనిని ఎక్కువగా మనం రోడ్ సైడ్లో పానీపూరి స్టాల్స్లలో అయితే చూస్తూ ఉంటాం కదా. దీన్ని ఇలా చాట్ లాగైనా తినొచ్చు, లేదా కట్లెట్ లాగా కూడా చేసుకొని తినవచ్చు అండి. సేమ్ పానీపూరి స్టైల్లో మనం ఇంట్లోనే సింపుల్ టిప్స్తో హెల్తీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మరి మనం నైట్ సోప్ చేసి పెట్టేసుకున్న వైట్ బటానీస్ని అయితే తీసుకొని చక్కగా 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక కుక్కర్లోకి అయితే వేసుకుందాము. అలాగే ఒక పెద్ద సైజు పొటాటోని అయితే పీల్ చేసుకొని ఇలా 4 పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అయితే 5 విజిల్స్ వచ్చేలాగైతే ఉడికించుకుందామండి. నేను ఇక్కడ వాటర్ పోయడం అనేది చూపించలేదు, మర్చిపోయాను. ఈలోపు అది ఉడికేలోపు మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి అయితే పెట్టేసుకుందాము. టమాటోలు, ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వీలైనంత సన్నగా అయితే కట్ చేసి పెట్టేసుకుందాము. ఇలా 5 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకున్న తర్వాత ఎయిర్ అంతా పోయిన తర్వాత చూస్తున్నారు కదండి, చక్కగా అంతా కూడా ఉడికిపోయింది కదండి. మనం పొటాటో పీసెస్ని అయితే సపరేట్గా వేరే ప్లేట్లోకి అయితే వేసుకుందాము. అలాగే ఇవి బటానీస్ని కూడా సగం వరకు అయితే పేస్ట్ చేసుకుందామండి, ఎందుకంటే గ్రేవీ కోసం చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగైతే మొత్తం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందాము. అలాగే పొటాటో పీసెస్ని కూడా స్మాష్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే పోసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగంత కరివేపాకును వేసుకొని ఆనియన్స్లో ఉన్న పచ్చివాసనపై గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగైతే ఫ్రై చేసుకుందాము. ఇందులోనే మనం సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కూడా వేసుకొని మరో 2 మినిట్స్ అయితే ఉడికించుకున్న తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. ఇందులోనే మన టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకొని చక్కగా అంతా కూడా 2 మినిట్స్ పాటు అయితే కలుపుకుంటూ ఉడికించుకుందామండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగంత ధనియాల పౌడర్ వేసుకొని చక్కగా అంతా కూడా కలిపేసుకుందాము. కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో పేస్ట్ని కూడా వేసుకొని చక్కగా మసాలాలన్నీ పట్టేలాగైతే కలిపేసుకుందామండి. ఇందులోనే ఉడికించి పెట్టుకున్న బఠానీలు అలాగే బఠానీ పేస్ట్ని కూడా వేసుకొని మసాలాలన్నీ కలిసేలాగా మరొకసారి అంతా కూడా కలిపేసుకుందాము. ఇందులోనే 1 గ్లాస్ వరకు వాటర్ని పోసుకొని చక్కగా ఈ పేస్ట్ అంతా వాటర్లో కలిసిపోయేలాగా కలిపేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అంతా కూడా కలిపేసుకొని కొద్దిగంత కొత్తిమీరని వేసుకొని చక్కగా ఒక 3 to 4 మినిట్స్ అయితే ఉడికించుకుందామండి. హై టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనంతా కూడా ఉడికించుకుందాము. ఈ చాట్నంతా కూడా ఇలా గరిటె సాయంతో తిప్పుకుంటూనే ఉడికించుకోవాలండి, లేదంటే అడుగంటిపోతుంది. ఇలా 2 మినిట్స్ ఉడికించుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. అంతే అండి, ఈ సింపుల్ చాట్ని ఇలా డైరెక్ట్గా అయినా తినవచ్చు, లేదంటే మనం పూరీస్ని చేసుకొని కట్లెట్ లాగా కూడా తినేయొచ్చండి. నేను ఇక్కడ మా పిల్లల కోసం రెడీమేడ్ పూరీస్ని కూడా ఫ్రై చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సినన్ని పూరీస్ని అయితే ఫ్రై చేసుకొని అయితే పెట్టేసుకుందామండి. చాట్నంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా మీకు నచ్చిన విధంగా ఆనియన్స్, క్యారెట్, టమాటో ముక్కలతోటి గార్నిష్ చేసుకొని వీటిపైనే పూరీస్ని స్మాష్ చేసి వేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే అండి. చాలా బాగుంటుంది, సేమ్ స్ట్రీట్ స్టైల్లో లాగే ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
ఇలాంటి మరెన్నో ఫుడ్ వీడియోస్ కావాలని అనుకుంటే మన ఛానల్ని ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.